హైవేపై ఎక్కువగా కారు డ్రైవ్ చేసేవారికి క్రూజ్ కంట్రోల్ అనేది బిగ్ రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే ఒక స్పీడ్ సెట్ చేసి పెట్టుకుంటే యాక్సిలేటర్పై కాలు పెట్టాల్సిన పనిలేదు. సెట్ చేసిన వేగంతో కారు నడుస్తూ ఉంటుంది. అయితే అన్ని సమయాల్లో క్రూజ్ కంట్రోల్ వాడొచ్చా లేదా అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం క్రూజ్ కంట్రోల్ అప్డేటెడ్ వెర్షన్ అందుబాటులోకొచ్చింది. అదే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. దీనిలో ఒకసారి స్పీడ్ లిమిట్ను సెట్ చేస్తే వాహనం నిర్దిష్ట వేగంతో వెళుతుంది. అంతేకాదు, ట్రాఫిక్కు అనుగుణంగా స్పీడ్ను కంట్రోల్ చేస్తుంది. దీంతో జర్నీ సేఫ్గా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. స్టీరింగ్ వీల్పై ఉన్న కన్సోల్లో క్రూజ్ కంట్రోల్ సెట్టింగ్స్ ఉంటాయి. జస్ట్ ఆ బటన్తో క్రూజ్ కంట్రోల్ను యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేయొచ్చు. క్రూజ్ కంట్రోల్ ఫీచర్ హైవేలపై బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల స్పీడ్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. డ్రైవింగ్ సీట్లో ఉన్నవాళ్లకు ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాదు, డ్రైవర్కు ఒత్తిడి, అలసట తగ్గుతాయి. ఇక కారు విషయానికొస్తే స్థిరమైన వేగం వల్ల కారు మైలేజ్ పెరుగుతుంది. క్రూజ్ కంట్రోల్ను అన్నిసార్లు వాడ్డం మంచిది కాదని ఆటోమొబైల్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. ముఖ్యంగా తడి, వైండింగ్ రోడ్లపై క్రూజ్ కంట్రోల్ వాడ్డం ప్రమాదాలకు దారితీయొచ్చని సూచిస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ ఫీచర్ను ఆఫ్ చేయడం మంచిది.